Welcome to my channel Pharma Home Talks. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఇవాళ క్లాస్లో జిఎంపి పార్ట్ 2 చూద్దామండి. జిఎంపి పార్ట్ 2. ఓకే, ఇక్కడ ఏం చెప్పామంటే మనం అసలు ఏమేమి ఉంటుంది ఇంట్రడక్షన్ మొత్తం చెప్పేసుకున్నాము. చూడలేదు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో లింక్ క్లాస్ ఉంది కదా, వెళ్ళి చూడండి. లింక్ కావాలంటే చెప్పండి, పంపిస్తాను. సో ఫార్మస్యూటికల్ కంపెనీలోని ఏదైనా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలంటే అక్కడ ఏముంటుందంటే ఫస్ట్ యూనిఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, యూనిఫ్లో మీన్స్ ఏంటంటే ఒక రా మెటీరియల్ వస్తే దాన్ని నెక్స్ట్ ఎక్కడికి అలా ఒక స్టెప్ బై ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్, ఇలా ఒక యూనిఫ్లో అనేది ఉంటుంది అనమాట. ఇష్టం వచ్చినట్టు కూడా వెళ్ళదు. ఫస్ట్ ఏంది, రా మెటీరియల్ వచ్చింది అనమాట. రా మెటీరియల్ వచ్చాక అది మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోకి వెళ్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోకి వెళ్ళడానికంటే ముందే టెస్ట్ చేయాలన్నమాట. వచ్చిన రా మెటీరియల్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసాక టెస్టింగ్ ఆఫ్ రా మెటీరియల్ జరిగాకే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోకి వెళ్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోకి వెళ్ళాక స్టోరేజ్ ఏరియాకి, తర్వాత ప్యాకింగ్ ఏరియాకి, తర్వాత ఫైనల్ ప్రోడక్ట్. దీన్నే ఏమంటారంటే యూనిఫ్లో అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యూనిఫ్లో అన్నమాట. ప్రాసెస్ స్టెప్స్ సేమ్ ఇలానే ఉంటాయి అన్నమాట. ప్రాసెస్ స్టెప్స్ ఫార్మస్యూటికల్ కంపెనీలో చేస్తున్న వాళ్ళకైతే, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లోని కంపెనీస్లో చేస్తున్న వాళ్ళకి ఐడియా అయితే ఉంటుంది. ఓకే, ఇలానే ఉంటుంది. ఒకటి మన ప్రోడక్ట్ ఏదైనా స్టోరేజ్కి వెళ్ళినా, ప్యాకింగ్కి వెళ్ళినా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సరే ఒకసారి స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళింది లేదా ప్యాకింగ్ రూమ్లోకి వెళ్ళింది. దాని తర్వాత ఇట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అనమాట. మళ్ళీ ఇది తిరిగి ఇట్లా అయ్యో స్టోరేజ్ చేసామో ఇలా చేయకూడదేమో అని చెప్పేసి మళ్ళీ ఇది వెనక్కి అనేది రాకూడదు అనమాట. ప్యాక్ చేసాము, వన్స్ ప్యాక్ చేసాక ఇలాంటి క్రిస్ క్రాస్ స్టెప్స్ అనేవి ఉండకూడదు అనమాట. మళ్ళీ వెనక్కి రావడం అలా జరగకూడదు అనమాట. ఓకే, సో ఇట్లా ఈ యూనిఫ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కంటామినేషన్ జరగకుండా ఉంటుంది. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఫర్ సంథింగ్. ఓకే, అలాంటి క్రిస్ క్రాస్ స్టెప్స్ అనేవి ఏమి కూడాను ఉండకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. బికాజ్ ఎందుకంటే ఆ లేఅవుట్ ఎందుకు ఇంపార్టెంట్, దేనికైనా సరే మెయిన్ క్వాలిటీ. ఏం చేసినా క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ. క్వాలిటీ ప్రోడక్ట్ రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా లేఅవుట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఇలానే ఉంటుందండి. నేను ఇంకా చాలా మీకు అర్థం అవ్వాలని మన వాడుక భాషలో చెప్తున్నాను, మంచి లేమన్ లాంగ్వేజ్ లో చెప్పేస్తున్నాను మీకు అర్థం కావాలని. లేదంటే నేను ఏదో పీపీటీఎస్సీ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, మీకు అర్థం కాదు అలా చెప్తే. ఇది నేను చెప్తున్నట్టు మీరు అర్థం చేసుకొని తర్వాత బుక్ చదివితే చాలా ఈజీ అయిపోద్ది. ఫస్ట్ నేను చెప్తున్న అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇంకా చాలా వస్తాయి అన్నమాట. అసలు ఎలాంటి అంటే వాటర్ కానీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎయిర్ ఎలా మెయింటైన్ చేయాలి, అట్మాస్ఫియర్ ఎలా మెయింటైన్ చేయాలి, టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి. ఈవెన్ చెప్తున్నాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఫార్మస్యూటికల్ కంపెనీలో డోర్లు కూడా ఇంపార్టెంటే. మ్యానుఫ్యాక్చరింగ్ కి వాడే డోర్లు రూమ్ లో ఉంటే ఆ డోర్లు కూడా ఇంపార్టెంటే. అలా ఉండాలన్నమాట కంపెనీలోని. సో అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ మీకు ఇంత ముందు క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఐడియా ఉండుంటుందేమో. ఫ్రెషర్స్ కి అయితే చాలా బాగా అర్థమవుతుంది ఈ క్లాసు. ఓకే, సో మీరు ఇలా ఉంది ఏంటి అని అనుకోకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు కావాలంటే తర్వాత ఎన్సీక్యూస్ ఎలా అయినా నేను ఇచ్చేస్తాను, నోట్స్ కూడా ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే వినండి. ఓకే, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకేం ఇంపార్టెంట్ అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అవి కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కంటామినేషన్ జరగకుండా. ఓకే, ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా సపరేట్ ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి జిఎంపీలో ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ప్రొవిజన్స్. లైక్ ఇన్లెట్ కానీ అవుట్లెట్, ఇటే రావాలి ఇటే వెళ్ళాలి, ఇలాంటి సపరేట్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇన్లెట్స్ అంటే ఏంటంటే సప్లైస్ ద ఎయిర్ విత్ ప్రాపర్ టెంపరేచర్. ఇప్పుడు ఈ రూమ్ లో ఒకటి డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, ఇన్లెట్స్ ద్వారా గాలి రావాలి, కానీ వచ్చేది ఎలా, ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూనే రావాలి. ఓకే, ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేసే ఎయిరే ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో. అలాగే హ్యూమిడిటీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్న పాయింట్ మీకు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోని
మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోని ప్రాపర్ ఎయిర్ ఉండాలి. ఓకే, ప్రాపర్ ఎయిర్ ఉండాలి. దీనికి వచ్చేసి ఇన్లెట్ ఉండాలి, అవుట్లెట్ ఉండాలి, నెక్స్ట్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, ప్రాపర్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఏముండాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆల్సో విల్ బి దేర్ అనమాట. ఎగ్జాస్ట్ ఉంటే ఏమవుతుందంటే మన డస్ట్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ సక్ చేసుకునిద్ది అనమాట. ఓకే, ఇలాంటివి జరుగుతుంది అనమాట. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో ఇంకేమేమంటే మనకి లేఅవుట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎయిర్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సిస్టమ్, అండ్ హియర్ వాటర్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డోర్స్ కూడాను. ఓకే, మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనుషుల్ని చూస్తుంటే ఎంత కేర్ఫుల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఓకే, ఇక్కడ వాటర్ సిస్టమ్ ఉన్నాను కదా, ఏ వాటర్ పడితే ఆ వాటర్ వాడకూడదు. ఫస్ట్ వాటర్ని ఏం చేసుకోవాలి, వాటర్ సిస్టమ్ ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, వాటర్ ఫిల్టరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఫిల్టరేషన్ జరిగాక అంటే టెస్ట్ చేయాలి. ఫిల్టరేషన్ జరిగాక కంటిన్యూస్ గా టెస్ట్ చేస్తూనే ఉండాలి. ఎందుకు, ప్యూరిటీ కోసం, వాటర్ ప్యూరిటీ కోసం కంటిన్యూస్ గా టెస్ట్ చేస్తూ ఉండాలి. అంటే యాజ్ పర్ ఫార్మకోపియా ప్యూరిఫై వాటర్ నీడ్స్ స్టాండర్డ్స్ అనమాట. ఫార్మకోపియా ప్రకారం, యాజ్ పర్ ఫార్మకోపియా ప్యూరిఫైడ్ వాటర్ అంటే ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. ప్యూరిఫైడ్ వాటర్ అని సింపుల్ గా చెప్తే సరిపోదు. ఫార్మకోపియా ప్రకారం ప్యూరిఫైడ్ వాటర్ కొన్ని స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలి. లైక్ అలాంటి ఏంటంటే స్టాండర్డ్స్ ఏముంటాయి ప్యూరిఫైడ్ వాటర్ కి, పిహెచ్, ఇంకా టోటల్ సాలిడ్ కంటెంట్ ఎంత ఉంది వాటర్ లో, పిహెచ్ ఏంటి, టోటల్ సాలిడ్ కంటెంట్ ఏంటి, నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇలా డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా ఈ స్టాండర్డ్స్ అన్ని అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా ప్యూరిఫైడ్ వాటర్ మెట్ అవ్వాలన్నమాట. ఓకే, దట్ టైప్ ఆఫ్ వాటర్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్స్. ఇలా ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం ఏ ప్యూరిఫైడ్ వాటర్ అయితే వాళ్ళ స్టాండర్డ్స్ ని మీట్ అవుతాయో ఆ వాటర్ ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ లోని ప్రాసెస్ ఏదైనా ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రగ్, క్యాప్సూల్, ఇంజెక్షన్స్, సిరప్స్, వాట్ ఎవర్ ద ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ ఇట్ ఈస్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ అంటే ఇవే వాడాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్. ఓకే, ఎయిర్ ఎలా ఉండాలి, కొన్ని సిచ్యువేషన్స్ ని బట్టి ఒక్కొక్క టైప్ ఎయిర్ వాడతాం. లైక్ కంప్రెస్డ్ ఎయిర్ ఒక్క ఆడ వాడతాము, నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్డ్ ఎయిర్ వాడతాము. ఓకే, ఒక్కొక్క డోసేజ్ ఫామ్ కి ఒక్కొక్క ఎయిర్ ని బట్టి అలా చేంజ్ అవుతుంది. ఈ డోసేజ్ ఫామ్ కి ఏది కావాలో దాని ప్రకారం వాడతాం అనమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ గైడ్ లైన్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అని అంటే మనకి ఫార్మకోపియాలో ఉంటుంది. ఓకే, ఫార్మకోపియా ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కంప్రెస్డ్ ఎయిర్ అనుకోండి, ఎక్కడ వాడతాము, కొన్ని ఏరియాస్ లో కోటింగ్ ఏరియాస్ లోని కానీ అలాగా. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఫిల్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో సో ఎక్కడ ఏ ఎయిర్ కావాలో ఆ కండిషన్ కి తగ్గట్టు వాడతాం అనమాట. వాట్ ఎవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ హ్యాపెనింగ్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్లీ మెయింటైన్. ఓకే, ఇట్ షుడ్ మీట్ ఆల్ ద స్టాండర్డ్స్ అనమాట. ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ జరగనివ్వండి, ప్రతి స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ మీట్ ఆల్ ద స్టాండర్డ్స్, ఎవ్రీథింగ్ లైక్ ఎయిర్ హ్యాండ్లింగ్, వాటర్ సిస్టమ్. అంటే వీటికి ఏంటంటే ఎయిర్ హ్యాండ్లింగ్ అని వాటర్ సిస్టమ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా. వీటన్నిటికి కూడాను డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం వాళ్ళు ఏ అయితే స్టాండర్డ్స్ ఇచ్చారో ఫర్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ ఆ స్టాండర్డ్స్ అన్నిటిని మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రగ్ తో చెప్తాను చూడండి. అగ్మెంటిన్ డ్రగ్ ఉందండి. అగ్మెంటిన్ అంటే కాంబినేషన్, ఇట్స్ యాంటీబయాటిక్ అండ్ కాంబినేషన్ ఆఫ్ అమాక్సిసిలిన్ అండ్ క్లావ్లానిక్ యాసిడ్, సో ఇదేంటి, ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ లో ఈ డ్రగ్ మెయింటైన్ చేయాలి, ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలాంటి కండిషన్ లో ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒకసారి ఆలోచించండి. ఎలాంటి కండిషన్స్ లో ఈ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి.
ఎంత హ్యూమిడిటీ ఉండాలి. ఓకే, ఇలాంటి డ్రగ్స్ అసలు ఎన్విరాన్మెంట్ కి ఎలా ఉంటాయి. అగ్మెంటిన్ అనేది కంప్లీట్ గా లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్ అండర్ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్. అక్కడ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ లోనే ఈ డ్రగ్ అనేది ప్రిపేర్ చేయాలి. అలా అక్కడ హ్యూమిడిటీ ఎంత ఉండాలి? ఓన్లీ 30% హ్యూమిడిటీ ఉండాలి. ఓన్లీ 30% హ్యూమిడిటీ ఉండాలి. ఓన్లీ 30% హ్యూమిడిటీ ఉండాలి. అలాగే కంప్లీట్లీ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ లోనే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే దీస్ డ్రగ్స్ ఆర్ హైలీ ససెప్టబుల్ టు ఎన్విరాన్మెంట్. దీస్ డ్రగ్స్ ఆర్ హైలీ ససెప్టబుల్ టు ఎన్విరాన్మెంట్ అనమాట. కొన్ని డ్రగ్స్ ఉంటాయి లైట్ సెన్సిటివ్ డ్రగ్స్, లైక్ విటమిన్ కానీ, అవేంటి వాటికి ఎలాంటి లైట్ సెన్సిటివ్ డ్రగ్స్ ఉంటాయి లైక్ విటమిన్, సమ్ అదర్ డ్రగ్స్. వాటికి ఎలాంటి లైట్స్ వాడాలి? మోనోక్రోమాటిక్ లైట్స్ వాడాలి. ఓకే, మోనోక్రోమాటిక్ లైట్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ఏదైనా సరే బేస్డ్ ఆన్ డ్రగ్ మీద బేస్ చేసుకొని ఓకే ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ఏం కావాలి, ఎయిర్ ఏం కావాలి, వాటర్ సిస్టమ్ ఏం కావాలి, ఇలాంటివన్నీ వ్యారీ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఓన్లీ జిఎంపీ సరిపోతుందా, ఇంకా వేరే ఏమన్నా కావాలా? ఓన్లీ జిఎంపీతోనే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తామా, ఇంకా ఏమైనా కావాలా? ఇంకా ఏమన్నా కావాలంటే కావాలి. జిఎంపీతో పాటు జిఎల్పి కావాలి, జీడిపిలు 2 ఉంటాయి, జీడిపిలు కావాలి, నెక్స్ట్ జీసీపీ. లైక్ ఇలాంటివి అవసరం. లైక్ జిఎల్పి అంటే గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, జీడిపి అంటే గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్, ఇంకొక జీడిపి అంటే గుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాక్టీసెస్, జీసీపీ అంటే గుడ్ క్రోమటోగ్రాఫిక్ ప్రాక్టీసెస్. ఇవన్నిటితో పాటే క్వాలిటీ అన్న ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఫైనల్ గా అల్టిమేట్ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ కి ఎవరైనా ఒక డ్రగ్ కానీ, ఒక డోసెస్, ఏదన్నా ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చరర్ మెయిన్ ఎయిమ్ ఏమై ఉండాలంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు ఇది పెట్టుకోవాలి మైండ్ లోనే. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ క్వాలిఫైడ్. దట్ ఈస్ కరెంట్ జిఎంపి ప్రకారం చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఇంకా క్లియర్ గా అర్థమైపోద్ది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక క్వాలిటీ రా మెటీరియల్ నుంచి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసాము. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ గా బయట సొసైటీకి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనేది మైండ్ లో పెట్టుకొని చేస్తాం. ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. ఇలా ఏం చేస్తామంటే సింపుల్ గా మీకు ఇంకా ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఇంట్లోనే కూర చేసే ప్రాసెస్, కర్రీ మేకింగ్ ప్రాసెస్ గుర్తు చేసుకోండి మీరు సింపుల్ గా. ఇప్పుడు ఒక కర్రీ చేయాలంటే ఇంట్లోని మంచి ఫ్రెష్ గా వెజిటేబుల్స్ తెచ్చుకుంటామా, కుళ్ళిపోయిన తీసుకొచ్చుకొని పాడైపోయిన తెచ్చుకొని వండుకుంటామా? ఆబ్వియస్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకొని ప్రాపర్ గా క్లీన్ చేస్తామా లేదా? ప్రాపర్ గా క్లీన్ చేస్తాము. అలాగే క్వాంటిటీ కూడా చూసుకుంటాం కదా, క్వాంటిటీ కూడా చూసుకొని ఎంత కావాలో, ఎంతమందికి ఎంత కావాలో వండుకుంటాం అనమాట. సో ఫస్ట్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము, క్వాలిటీ చెక్ చేసుకొని తెచ్చుకుంటాము, అలాగే మళ్ళీ ప్రాపర్ గా క్లీన్ చేస్తాము. అంతే సరిపోతుందా? ఒక కూర వండాలంటే ఒక కూరగాయ తెచ్చుకుంటే సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు ఏదైనా దొండకాయ బెండకాయ ఏదో అనుకోండి, ఏదన్నా కూర వండాలంటే ఒక్క కూరగాయ ఉంటే సరిపోతుందా? దానికి ఆనియన్స్ కావాలి, గ్రీన్ చిల్లీస్ కావాలి, కర్రీ లీవ్స్ కావాలి, పసుపు కానీ, ఏమన్నా సాల్ట్ కానీ, చిల్లీ పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకొని ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ కావాలో అన్ని ఆయిల్ తో సహా అన్ని రెడీ చేసుకొని చేస్తాము. అలాగే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయిల్ రిపీటెడ్ గా యూజ్ చేసిన ఆయిల్ వాడతామా? కంటిన్యూస్ గా ఒకటే ఆయిల్ రోజు వాడతామా? లేదు కదా, రిపీటెడ్ గా యూజ్ చేసిన ఆయిల్ ఫ్రెష్ ఆయిలే వాడతాము. నెక్స్ట్ వచ్చేసి అలాగే ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్రెష్ గా వాడతాం. అండ్ హియర్
మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అంటే వండే వంటగది అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా లైక్ వండే వంటగది నీట్ గా ఉంచుకొని వండుకుంటామా, లేకపోతే బయటకు వెళ్ళి ఏదైనా రోడ్ సైడ్ ఆ డ్రైనేజీల పక్కన కానీ చుట్టూ అసలు బాగాలేని ప్లేస్ లో కూర్చొని వండుకొని తింటామా చెప్పండి. సో కిచెన్ ని చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ కుకింగ్ ఏరియాని కూడా నీట్ గా ఉంచుకుంటూ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని వన్ బై వన్ ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత పోపు పెట్టేసి, దాని తర్వాత లైక్ ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇవేసి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం టర్మరిక్ వేసి, తర్వాత వెజ్జీస్ వేసి, ఇలా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తాము. అలా ప్రతి స్టెప్ లోను కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ అనేది కర్రీ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఇలానే ఎగ్జాక్ట్లీ ఇలానే మన ఫార్మాస్యూటికల్ కంపెనీలోని రా మెటీరియల్ తీసుకొని ఇట్లానే అది క్వాలిటీ చెక్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రాపర్ గా స్టోర్ చేసి ప్రాపర్ గా ప్యాక్ చేసి ప్రాపర్ గా ల్యాబ్ చేసి లేబుల్ చేసి ప్రాపర్ గా లేబులింగ్ చేసి అప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ రిలీజింగ్ ఇంటు ద మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయాలండి. ఒకవేళ మీరు ఇంకొకటికి డౌట్ రావచ్చు, రా మెటీరియల్స్ వాడే చెక్ చేసాము, స్టోరేజ్ లో చెక్ చేసాము, ప్యాకింగ్ లో చెక్ చేసాము, అన్ని కండిషన్స్ మంచిగానే మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ చేసాం కదండి, మరి ఫినిష్డ్ ప్రోడక్ట్ కి ఫైనల్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు కూడా టెస్ట్ చెయ్యాలా అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఎస్, చెయ్యాలి ఖచ్చితంగా. ఒక ప్రోడక్ట్, ఒక సిరప్ ఏదన్నా ప్రిపేర్ చేస్తే బిఫోర్ రిలీజింగ్ ఇన్ టు ద మార్కెట్ దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు టెస్ట్ చెయ్యాలి అంటే చెప్తాను అది కూడాను. ఓకే, ఎందుకు టెస్ట్ చేయాలన్నది నేను తర్వాత చెప్తాను. కానీ చెప్తాను అసలు ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో ఏం జరిగిందంటే ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్ టెస్టింగ్, రా మెటీరియల్ చెకింగ్, క్వాలిటీ టెస్టింగ్, స్టోరేజ్ ఇవన్నీ లేకుండా ఏంటంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ టెస్ట్ చేసేటోళ్ళు. లాస్ట్కి వచ్చే ఒక సిరప్ ని టెస్ట్ చేశారనుకోండి, అది క్వాలిటీ ఉంటే సరిపోద్ది అన్నట్టు ఉండేది ఇంత ముందు రోజుల్లోని. ఈ ప్రాసెస్ అంతా ఏం చేసేటోళ్ళు కాదు, ఓన్లీ ద ఫైనల్ ప్రోడక్ట్ ని చూసేటోళ్ళు. ఆ వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ అది ఎలా అన్న రానియండి, ఎలా అన్న తయారవ్వనివ్వండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎలా ఉన్నాయి, స్టోరేజ్ ఎలా ఉన్నాయి, ఎయిర్ వాటర్ ఎలా అయినా ఉండండి, కానీ ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఇదేంటంటే ఈ ఫైనల్ ప్రోడక్ట్ అన్ని టెస్ట్లు పాస్ అయిందా లేదా, టెస్ట్లు వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ కి ఇంతకుముందు టెస్ట్లు చేసేవాళ్ళు అనమాట. ఎందుకు, ఏమేమి టెస్ట్లు అంటే అసె టెస్ట్ కానీ, డిజల్యూషన్ కానీ, డిజింటిగ్రేషన్, ఇలాంటి టెస్ట్లన్నీ చేసేసి ఓకే ఇవన్నీ టెస్ట్లన్నీ మీట్ అయింది అంటే ఈ ప్రోడక్ట్ మంచిదే, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఇదే అని చెప్పేవాళ్ళు. సో ఇలా చేసేవాళ్ళు అనమాట. ఈ టెస్ట్లు పాస్ అయితే చాలు ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ అని డిసైడ్ చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏంటంటే రా మెటీరియల్ టెస్టింగ్, స్టోరేజ్ కండిషన్ లో ఎలా పెడుతున్నారు, ఎలా క్వాలిటీ చెక్ చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఎలా లేబుల్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు క్వాలిటీ ప్రోడక్టే ఇంపార్టెంట్, కానీ నౌ-ఎ-డేస్ క్వాలిటీ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, క్వాలిటీ ప్రోడక్టే కాదు, క్వాలిటీ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ క్వాలిటీ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టాండర్డ్ ప్రాసెస్ అన్నమాట. క్వాలిటీ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టాండర్డ్ ప్రాసెస్. అసలు మనకి జిఎంపి ఎందుకు, జిఎంపీలు ఏంటి, ఆబ్జెక్టివ్ కాంపోనెంట్స్, ప్రిన్సిపల్స్, షెడ్యూల్ ఎమ్, ఇవన్నీ షెడ్యూల్ ఎమ్ లోని ఒక వర్డ్ మెడికల్ డివైసెస్ కి ఒకటి. ఇప్పుడు షెడ్యూల్ ఎమ్ లోని M1, M2, M3 ఉంటాయి. M3 అంటే జిఎంపి ఫర్ మెడికల్ డివైసెస్ కదా, మెడికల్ డివైసెస్ ని అక్కడ ఒక కొత్త వర్డ్ ఇంక్లూడ్ చేశారు, QMS అనేది. ఓకే, QMS అనే కొత్త వర్డ్ 2017 లో ఇంక్లూడ్ చేశారు, అది కూడా చెప్తాను నేను మీకు. ఓకే, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ వస్తే సరిపోయేది కదా, క్వాలిటీ ప్రాసెస్ కూడా ఎందుకు పెట్టారంటే నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సో దట్ క్లియర్ గా అర్థమైపోతుంది. న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, మనం ఫార్మసిస్ట్లకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. రీసెంట్ గా అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటాను, గాంబియా అదొక ఆఫ్రికన్ కంట్రీ, గాంబియాలో 70 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, కాఫ్ సిరప్ తాగి 70 మంది పిల్లలు చనిపోయారండి. ఎక్కడ, గాంబియాలోని, ఇక్కడ ఆఫ్రికా కంట్రీలోని 70 మంది పిల్లలు చనిపోయారు.
దాని తర్వాత వెరీ రీసెంట్ గా మనకాడ మధ్యప్రదేశ్ లో ఐ థింక్ 26 చిల్డ్రన్, ఐ థింక్ మీకు నెంబర్ ఏమైనా ఐడియా ఉంటే 26 ఆర్ 24, 26 ఐ థింక్ మోస్ట్లీ 26 చిల్డ్రన్ చనిపోయారు. మళ్ళీ ఏం తాగి, మళ్ళీ దగ్గు సిరప్ తాగి. ఒకనొక టైంలో దగ్గు సిరప్ పిల్లలకు వేయాలంటే పేరెంట్స్ భయపడిపోయారన్నమాట. మధ్యప్రదేశ్ లోని చింత్వాడ అనే విలేజ్ లో. ఓకే, ఇక్కడ గాంబియాలోని దగ్గు సిరప్ తాగి 70 మంది పిల్లలు చనిపోయారు. మధ్యప్రదేశ్ లో చింతవాడ అనే విలేజ్ లో కూడా 26 మంది పిల్లలు దగ్గు సిరప్ తాగి చచ్చిపోయారు. డూ యూ నో ద రీజన్? ఓన్లీ ఇక్కడే కాదు, యాక్చువల్లీ గాంబియాలోనే కాదు, మధ్యప్రదేశ్ లోనే కాదు, ఇంకొన్ని చోట్ల జరిగాయి. ఇండోనేషియాలో కూడా అప్రాక్సిమేట్లీ 325 మెంబర్స్ కి సివియర్ గా హెల్త్ డ్యామేజ్ అయితే అందులో చనిపోయిన మంది 203 మంది ఇంతకుముందు. అలా 203 మెంబర్స్ డెత్ అయిపోయారు. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ లో ఏం జరిగిందంటే ఎంతమంది పిల్లలు చనిపోయారంటే ఒక 18 మెంబర్స్ చనిపోయారు. ఓకే, కంబోడియాలో కూడా కంటామినేటెడ్ సిరప్ తాగి కంబోడియాలో కూడా కొంతమంది చనిపోయారు. నెక్స్ట్ ఐలాండ్ లో కూడా అంతే, కంటామినేటెడ్ సిరప్ తాగారు. ఇది కంబోడియాలోని ఐలాండ్, మార్షల్ ఐలాండ్ లో. కాకపోతే అక్కడ డెత్స్ అనేవి రిపోర్ట్ అవ్వలేదు అనమాట. అసలు ఎందుకు ప్రాబ్లం, ఎక్కడ సిరప్స్ లో ఏం ప్రాబ్లం జరిగింది, ఎందుకు చనిపోయారంటే సిరప్స్ లో వాడిన ఒక ఎక్సిపియంట్ వల్ల ఒక ప్రాబ్లం జరిగి చనిపోయారు, రీజన్. ఓకే, ఇక్కడ ఇలా ఎంతమంది పిల్లలు చనిపోయారు సిరప్ లో కంటామినేషన్స్ జరగటం వల్ల. ఓకే, ఓన్లీ సిరప్ లో కంటామినేషన్ జరగటం వల్ల గాంబియాలోని ఇది 2022లో జరిగింది. 2022లో ఒక 96 పిల్లల వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. బట్ 70 కిడ్స్ అయితే చనిపోయారు. 96 అరౌండ్ అంతమంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తే కొంచెం సివియర్ గా వీళ్ళకి డిహైడ్రేషన్, వామిటింగ్స్, డయేరియా ఇలాంటివి ఉంటాయి. కానీ 70 మంది పిల్లలు అయితే చనిపోయారు. అండ్ రీసెంట్ గా మనకు జరిగింది 2025 అక్టోబర్ ఆ టైంలో జరిగింది మధ్యప్రదేశ్ లోని చింత్వాడ విలేజ్ లోని. మోర్ దెన్ 20 మెంబర్స్, మోర్ దెన్ 20 కిడ్స్ చనిపోయారు. ఇది ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కేసులోని ఆ పిల్లల్ని ఎందుకు చనిపోయారు అని చెప్పేసి పిల్లల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు కాఫ్ సిరప్, కోల్డ్ రిఫ్ అనే కాఫ్ సిరప్ తీసుకోవటం వల్ల జరిగిందని చెప్పేశారు. మరి కాఫ్ సిరప్ లోనే ఏమైంది, ఇంపార్టెంట్ గా ఏం ఐడెంటిఫై అయింది, ఎందుకు చనిపోయారు అంటే కాఫ్ సిరప్ లోనే ఒక వన్ ఆఫ్ ద ఎక్సిపియంట్ ప్రొపిలీన్ గ్లైకాల్ వాడారు. ఈ ప్రొపిలీన్ గ్లైకాల్ ఇంకొక ఎక్సిపియంట్ తోని కంటామినేట్ అయింది. ప్రొపిలీన్ గ్లైకాల్, డ్రగ్ సిరప్ లో ఉన్న ప్రొపిలీన్ గ్లైకాల్ డై ఇథిలీన్ గ్లైకాల్ తో కంటామినేట్ అయింది అనమాట. అయితే ఈ సిరప్, ఈ రెండిటి కలయిక వల్ల కంటామినేషన్ జరిగి ఈ సిరప్ తాగిన పిల్లలకి రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ సిరప్ తాగాక రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఇది జస్ట్ ఎక్సిపియంట్, ఇదేమి ఏపీఐ కూడా కాదు. ఓకే, ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్, అది కానే కాదు. ఓన్లీ ఒక ఎక్సిపియంట్ వల్ల కూడాను ఇలాంటి మిస్టేక్స్ జరిగి ఇంతమంది పిల్లలు చనిపోయారు అనమాట. ఇది ఎక్కడుంది కంపెనీ అంటే తమిళనాడులో ఉన్న కంపెనీ. తమిళనాడులోనే శ్రీశాన్ ఫార్మస్యూటికల్స్ అనమాట. శ్రీశాన్ ఫార్మస్యూటికల్స్ తమిళనాడులోనే. ఓకే, ఆయన ఎవరైనా ఓనర్ ఎవరంటే రంగనాథన్. అరెస్ట్ కూడా చేశారులేండి, అరెస్ట్ చేశారు ఆయన్ని. అక్కడ ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికి అని వెళ్తే, ఒక ప్రోడక్ట్ కి ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక్క పాయింట్ గానీ 360 వయోలేషన్స్ ఫైండ్ అవుట్ చేశారనమాట ఆఫ్టర్ ఇన్స్పెక్షన్. ఓకే, ఇదేంటి ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ నాట్ ప్రాపర్ టెస్టింగ్ ఆఫ్ ఎక్సిపియంట్ అనమాట. ఈ ఎక్సిపియంట్స్ ని, వీటి కాంబినేషన్ ని చెక్ చెయ్యలేదు. బికాస్ నాట్ ప్రాపర్ టెస్టింగ్ ఆఫ్ ఎక్సిపియంట్. ఎప్పుడు వైల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ నాట్ ప్రాపర్ టెస్టింగ్ ఆఫ్ అన్ ఎక్సిపియంట్. ఓకే,
అంటే సరే మ్యానుఫ్యాక్చరింగ్ లో చెక్ చేయలేదు, మరి ఫైనల్ ప్రోడక్ట్ అయినా చేయాలి కదా రూల్ ప్రకారం. అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా రూల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు క్వాలిటీ ప్రాసెస్ లో చూసుకుంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా చెక్ చేయాలి. మరి ఫైనల్ ప్రోడక్ట్ కూడా చెక్ చేయలేదు, డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, ఫైనల్ ప్రోడక్ట్ కి చేయలేదు అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎందుకు అలా తీసుకున్నంటే మనుషులందరూ కూడా బ్లైండ్ గా నమ్మేది, ఒక డాక్టర్ ఒక డ్రగ్ రాశాడు పేపర్ మీద, ప్రిస్క్రిప్షన్ మీద ఒక డాక్టర్ ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశారంటే జనాలందరూ బ్లైండ్ గా నమ్మేది ఒక్క ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ ని. మిగతా వాటికైనా క్రాస్ చెక్ చేసుకుంటారు, అది మంచిదా ఇది మంచిదా, ఆ కంపెనీ మంచిదా ఈ కంపెనీ మంచిదా, అది వాడొచ్చా ఇది వాడొచ్చా అని అన్నిటికీ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా చాలా మంది పీపుల్ కానీ ఇప్పుడు చాలా మందికి చదువులేని వాళ్ళకి తెలియదండి, హాస్పిటల్కి వెళ్తారు ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి, అక్కడ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ మీద ఈ డ్రగ్స్ రాసిచ్చేసి మన మందుల షాప్ లో ఉన్నాయి మన మెడికల్ షాప్ లో ఉన్నాయి తీసేసుకోండి అంటే వెళ్ళి తీసుకుంటూ వాళ్ళు చెప్పినట్టు వేసుకుంటారు. అంతే తప్పితే వాళ్ళు వాటి మీద ఈ కంపెనీ మంచిదా ఆ కంపెనీ మంచిదని చాలా మంది ఇంకా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలిసిద్దండి ఇంత ఎంక్వైరీ చేయటం. అలా బ్లైండ్ గా నమ్మేది, ఇండియాలోని బ్లైండ్ గా నమ్మేది ఒక డ్రగ్స్, డాక్టర్ రాసిన డ్రగ్ ని చాలా మంది ఇప్పటికీ బ్లైండ్ గా నమ్మి తీసుకుంటున్నాం. అలాంటిది అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న మనము ఫార్మసిస్టులుగా అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న మనము ఎంత కేర్ఫుల్ గా చేయాలి, ప్రతి స్టెప్ లో ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. చూడండి చిన్న చిన్న పిల్లలు ఒక్క ఎక్సిపియంట్ వల్ల, కాఫ్ సిరప్ లో ఎక్సిపియంట్ వల్ల చనిపోయారు. ఫర్ దిస్ రీజన్స్ అనమాట, ఈ రీజన్స్ కే జిఎంపి క్వాలిటీ మెయింటెనెన్స్ ఈస్ రిక్వైర్డ్. ఇట్స్ ఏ మ్యాండేటరీ, జిఎంపి క్వాలిటీ మెయింటెనెన్స్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఓకే. జిఎంపి ఎన్షూర్స్ దట్ ద క్వాలిటీ ప్రొడక్ట్స్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్, కన్సిస్టెంట్ గా కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చేలాగా చేయటమే జిఎంపి యొక్క పని అనమాట. మనం ఇప్పుడు చెప్పాను ఇందాక ఇంత ముందు క్లాస్ లో 10 బ్యాచెస్ ప్రిపేర్ చేస్తున్నా 10 బ్యాచెస్ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఓకే. డ్రగ్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అండర్ దిస్ గైడ్ లైన్స్ గివెన్ బై ఫార్మకోపియా. ఫార్మకోపియా ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే, ఓకే ఏదన్నా ఒక డ్రగ్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఫార్మకోపియా నుంచి ఏ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అనేవి ఫాలో చేస్తూనే ఒక ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. and GMP will give a quality products. Ultimately we know that it is a part of quality assurance. It is a part of quality assurance. క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఏంటిదో నేను నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లోనే పర్పస్ ఏంటి, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఏంటిదో చూద్దాం. ఓకేనా. క్లాస్ ఇక్కడితో వైండప్ చేస్తున్నాను. మన ఛానల్ ని అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, ఇంకెవరికైనా ఫార్మసీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా, పీడిఎఫ్ కావాలన్నా, క్లాస్ నోట్స్ MCQs ఏం కావాలన్నా నాకు వాట్సాప్ లో డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, పంపిస్తాను మీకు నేను. ఓకే. థ్యాంక్ యూ.